అసలు యూపీఎస్సీ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా సరే మనం ముందు చేయాల్సిన పని ఏంటంటే పీవైక్యూస్, ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అండ్ ప్రతి క్వశ్చన్ అనలైజ్ చేయాలి. అండ్ యూపీఎస్సీలో అయితే మాత్రం కంపల్సరీ టాపర్స్ చెప్పేది ఒకటే, అట్లీస్ట్ 10 years ఆఫ్ పీవైక్యూస్ కంపల్సరీ అనలైజ్ చేయాలి అని చెప్పి. అసలు పీవైక్యూస్ ఏంటి, ఎందుకు చేయాలి, ప్రతి ఒక్క డీటెయిల్ ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది ఆస్పిరెంట్స్ కొత్త బుక్స్, కొత్త మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్, ఇంకేదో మెటీరియల్, ఇంకేదో అని చెప్పి ఈ బుక్ స్టాల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. లాస్ట్కి వచ్చేసరికి అవన్నీ గ్యాదర్ చేసుకోవడంలోనే వాళ్ళ టైం అంతా సరిపోతుంది. కానీ వాళ్ళు మిస్ చేసేది ఏంటంటే అసలు ఆ బుక్స్ ఎప్పుడు ఓపెన్ చేసి చదవరు అండ్ రివైజ్ చేయరు. అసలు వెరీ ఇంపార్టెంట్ పీవైక్యూస్ ని టచ్ చేసిన టైం వాళ్ళకి దొరకదు. కానీ టాపర్స్ ఎప్పుడు ఫోకస్ చేసేది ఒక విషయం పైనే, అదే పీవైక్యూస్. మళ్ళీ మళ్ళీ వాటిని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పదే పదే యూపీఎస్సీ పీవైక్యూస్ ని సాల్వ్ చేయడం వల్ల అసలు ఏ టాపిక్స్ పైన రిపీటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, రిపీటెడ్ థీమ్స్ ఏంటి, అండ్ ఏ ప్యాటర్న్ లో అడుగుతున్నారు, అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంట్, ఏ టాపిక్ ఎంత డెప్త్ గా వెళ్ళి చదవాలి, అవన్నీ క్లియర్ గా అర్థమవుతాయి. అట్లీస్ట్ లాస్ట్ 10 year పీవైక్యూస్ చేసినా కూడా మనకు అక్కడ వచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు వచ్చే క్వశ్చన్ లో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ 50 to 60% ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అంతేకాదు ఈవెన్ మెయిన్స్ లో కూడా పీవైక్యూస్ చూస్తే మనం ఆ క్వశ్చన్ కి ఎలా మనం స్ట్రక్చరింగ్ చేసుకోవాలి, ఏ పాయింట్స్ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఎగ్జాంపుల్స్, ఎలాంటి డేటా, అదంతా మన బ్రెయిన్ లో క్లియర్ కట్ గా ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా పీవైక్యూస్ ని సాల్వ్ చేయడం వల్ల మన ప్రిపరేషన్ ఎంత వరకు ఉంది, మనం ఎలా దాన్ని చేయగలము, అండ్ మన స్టామినా అండ్ మన కెపాసిటీ ఏంటో క్లియర్ కట్ గా తెలుస్తుంది. అండ్ అంతేకాదు మన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ తెలవడం వల్ల, మన వీక్నెస్ మీద ఫోకస్ చేయడం వల్ల మన ప్రిపరేషన్ ఇంకా మెరుగుపరచుకోవచ్చు. పీవైక్యూస్ ని అనలైజ్ చేయడం ఒక చిన్న పని అయినప్పటికీ కూడా దీని వల్ల చాలా పెద్ద ఇంపాక్టే ఉంటుంది. అండ్ పీవైక్యూస్ వల్ల మీ స్కోర్ ఆటోమేటిక్ గా 20 to 30% పెరుగుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. అండ్ మరిన్ని యూపీఎస్సీ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.